హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగే చాలా పెద్ద వర్షం పడిపోయింది. అరౌండ్ 6:30 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలకి రెయిన్ చూడటం అంటే చాలా ఇష్టము. నాతో పాటు ఇంకా వాళ్ళు కూడా లేచిపోయారు. లేచి ఇంకా చాలాసేపు వరకు బయటే అలా కూర్చున్నాము. తర్వాత అయితే మేమందరం టిఫిన్స్ తినేసాము. మా వాడికి టిఫిన్ వద్దు, బ్రెడ్ కావాలి అంటే బ్రౌన్ బ్రెడ్లో పీనట్ బటర్ వేసి ఇచ్చాను. ఇక్కడ వీళ్ళిద్దరూ దానికోసం కొట్టుకుంటున్నారు. ఇంకా ఇంకోటి ఇస్తాను రా, తినరా. ఇంకోటి ఇస్తానమ్మా, ఇంకోటి ఇస్తానే, ఇచ్చుడు. ఇంకోటి ఇస్తాను తల్లి. ఇంకోటి ఇస్తానే, ఇంకోటి ఇస్తాను. తినే తినే. వాడు తినే దాంట్లో చిన్నది ఎవరైనా తిన్నారు అని అంటే మళ్ళీ వాడికి కొత్తగా ఫ్రెష్గా ఇవ్వాల్సిందే. సో ఇంకా వాళ్ళ చెల్లికి పెట్టాడు కొంచెం, ఇంకా మళ్ళీ కొత్తది కావాలి అంటే చేస్తున్నాను. పాప ఇంకా 1.5 years కాబట్టి నేను కొంచెం షుగర్ని అవాయిడ్ చేస్తాను. అండ్ పిల్లలకి కూడా వైట్ బ్రెడ్ అంత మంచిది కాదు. మనకి వైట్ బ్రెడ్ అంత మంచిది కాదు. సో బ్రౌన్ బ్రెడ్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. పిల్లలైనా సరే, నేనైనా, ఇంట్లో అందరం మ్యాక్సిమం బ్రౌన్ బ్రెడే తింటాము. లేదు అంటే హోల్ వీట్ బ్రెడ్ కూడా ఉంటుంది మనకి. సో అది కూడా మంచిదే పిల్లలకి. ఇంకా అది తింటున్నారు ఇద్దరు మార్నింగే. తర్వాత కొంచెంసేపు ఆడుకున్నారు. క్లైమేట్ మాత్రం చూసారా అసలు ఎంత బాగుందో. నాకు క్లైమేట్ ఇలా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకో అర్థం కాదు. అంటే మోస్ట్లీ మంగళగిరి, విజయవాడ, గుంటూరు సైడ్లో ఎండలు బాగా ఎక్కువ కదా. సో రెయిన్ పడినా, చల్లగా ఉన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అంటే ఈస్ట్ గోదావరి సైడ్లో కూడా ఉంటాయి, కాకపోతే మనకి ఇంత ఎండలు ఉండవు. ఇక్కడ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడైతే పిల్లలు బయట ఆడుకుంటున్నారు. నేనైతే రూమ్ సర్దేశాను. మీకు చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ కూడా రూమ్ ఎలా ఉందో. ఎందుకులే మిమ్మల్ని భయపెట్టడం అని చెప్పి చూపించలేదు. నేను లోపల సర్ది బయటకు వచ్చే లోపల మళ్ళీ ఇక్కడైతే ఇలా చేసేసారు. ఇంకంతే, పిల్లలు ఉంటే అలా మనం సర్దుతూనే ఉంటాము, వాళ్ళు అలా వేస్తూనే ఉంటారు. తర్వాత అత్తయ్య పుదీనా ఒలుస్తున్నారు. బిర్యానీ చేస్తానని చెప్పాను. సో అత్త ప్రిపేర్ చేస్తున్నారు. పుదీనా ఇవన్నీ నాకు కట్ చేసి ఇచ్చేస్తారనమాట. తర్వాత ఈ గ్యాప్లో నేను పిల్లల్ని స్నానాలు చేయించేశాను. నేను మాయిశ్చరైజర్ ఒకటి చెప్పాను కదండి, మామా అర్త్ది. సో అదేంటంటే వింటర్లో ఉన్నప్పుడు వర్షాలు అలా పడినప్పుడు అది బాగుంటుంది థిక్గా. ఇక్కడ మీకు చూపించాను కదా ఒక మాయిశ్చరైజర్, అది సమ్మర్లో యూస్ చేస్తాను. అదేంటంటే కొంచెం లైట్ వెయిటెడ్గా ఉంటుంది, మరి అంత గ్రీజీగా అనిపించదు. మనకి వింటర్లో ఏంటంటే కొంచెం స్కిన్ డ్రై అయిపోతుంటుంది కాబట్టి అది ప్రిఫర్ చేస్తాను. సో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ మాయిశ్చరైజర్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే వాళ్ళు రెడీ అయిపోయాక వంటలోకి వెళ్ళిపోయాను నేను. ఫస్ట్ అయితే బగారా రైస్ చేసేస్తున్నాను. అందరికీ తెలిసిందే కదా, కొంచెం ఆయిల్, గీ యాడ్ చేసుకొని హోల్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. అంటే నా దగ్గర పచ్చిమిర్చి లేవు అప్పుడు, సో నార్మల్గానే ఫ్రై చేసేసాను. అండ్ తర్వాత కొంచెం అవి బాగా ఫ్రై అయిపోయాక పుదీనా యాడ్ చేసుకున్నాను. ఇదంతా స్టార్ట్ చేయకముందే నేను రైస్ని ఇలా సోక్ చేసుకున్నాను ఒక 30 minutes వరకు. అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జస్ట్ అలా చెప్పేస్తున్నాను. ఇదేంటంటే మసాలా పౌడర్ అండి. నేను బిర్యానీ మసాలా ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఇదొకటి అయిపోయింది ఆల్మోస్ట్. మీకు చేసినప్పుడు నేను ఒకసారి షేర్ చేస్తాను వ్లాగ్స్లో. తర్వాత కొంచెం లైట్గా పౌడర్ యాడ్ చేస్తాను, ఫ్లేవర్ కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి. అండ్ సోక్ చేసుకున్న రైస్ వేసేసుకొని, వాటర్ వేసేసుకొని, మనకి సాల్ట్ ఎంత సరిపోతుందో అది కూడా అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకున్నాక కుక్ చేసేసుకుంటాను.
రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇవన్నీ మరీ ఎక్కువ వేయను, ఎందుకంటే నేను ఫ్రై చేస్తున్నాను చికెన్. మనకి జనరల్గా ఫ్రైలో కొంచెం కారం గరం మసాలా ఇవన్నీ ఎక్కువ పడుతూ ఉంటాయి కదా. సో రైస్ అయితే ఇలా లైట్గా ప్రిపేర్ చేస్తాను. చికెన్ ఫస్టే కొంచెం వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, డ్రైన్ చేసేసి. చికెన్ మాత్రం నీట్గా వాష్ చేసుకోండి. కొంచెం సాల్ట్, తర్వాత నిమ్మకాయ జ్యూస్ వేసుకొని పసుపు యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని 1 kg చికెన్ కదా, సో 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇలా స్లిట్స్ కింద. అంటే మీరు కావాలంటే చిన్న అయినా కట్ చేసుకోవచ్చు. ఫ్రైకి మనకి ఇలా బాగుంటుంది అని చెప్పి నేను అలా కట్ చేశాను. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇంత ఫ్రై అయిపోవాలి ఆనియన్స్. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయి మంచి అరోమా వస్తుంది కదా, అప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటాను. చికెన్ యాడ్ చేసుకున్నాక మనం లిడ్ క్లోజ్ చేయకుండా, అంటే మూత పెట్టకుండా చికెన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే జనరల్గా మనకి చికెన్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి, అలా వాటర్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి మనం మూత పెడుతూ ఉంటే. సో ఫ్రైకి అయితే నేను మూత పెట్టకుండా ఇలానే వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు అలానే ఫ్రై చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఈ గ్యాప్లో అయితే మేము బ్రేక్స్ తీసుకొని అలా పైకి వెళ్తున్నాం అన్నమాట. చెప్పాను కదా, కొంచెం కూల్గా ఉంటే అలా తిరుగుతూనే ఉంటాను. మొత్తం అంతా అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను వెదర్ని. చికెన్లోంచి వాటర్ వచ్చి అది మగ్గేంత వరకు మనకి చాలా టైం ఉంటుంది. సో ఈ గ్యాప్లో అలా అలా తిరుగుతూ ఉంటాను అన్నమాట. చికెన్ని అలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే వాటర్ మొత్తం ఇంకిపోయాయి, సో ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో నేను గరం మసాలా యాడ్ చేసుకుంటాను. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా తక్కువే సరిపోతుంది, మనకి మంచిగా టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ నాకు పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను ఎక్కువ స్పైసీ యాడ్ చేయను, వాళ్ళు తినేలాగా యాడ్ చేస్తాను. గరం మసాలా కూడా ఒక 5 minutes వరకు అలా ఫ్రై చేసుకున్నాక నేను కారంని యాడ్ చేస్తాను. అంటే మీ ఇష్టం, మీరు కారం ఎక్కువ తింటారు అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చెప్పాను కదా, మీడియంగానే యాడ్ చేశాను. కారం వేసిన ఒక 2 minutes తర్వాత అలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం స్లోగా కుక్ చేస్తూ ఉంటాం కదా, సో మసాలా సాల్ట్ ఇవన్నీ మంచిగా పీస్కి పడతాయి, తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ తర్వాత పిల్లలకి తినిపించేసి కొంచెం సేపు వాళ్ళని పడుకోబెట్టేసి ఇంక నేనైతే ఇక్కడ కొంచెం వీడియోస్ తీసుకుంటున్నాను. ఫ్లిప్కార్ట్లో మనకి సేల్ నడుస్తుంది కదా, సో ఆ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే వస్తాయి, చూడండి మర్చిపోకుండా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ షూట్ అయిపోయిన తర్వాత అయితే పిల్లలు లేచిపోయారు ఆ టైంకే. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు మా పిల్లలకి మకానా ప్రిపేర్ చేశారు. మకానా పిల్లలకి చాలా మంచిది అండ్ జంక్ ఫుడ్ కాదు కాబట్టి హ్యాపీగా ఇచ్చేయచ్చు. కొంచెం చిన్నపిల్లలు అయితే మీరు దగ్గరుండి పెట్టండి. ఈరోజైతే చాలా వర్క్ చేసుకున్నాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా కొంచెం మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం అలా బయటికి వెళ్ళాము. తర్వాత నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అంటే మా హస్బెండ్ ఇక్కడ ఆపారు. ఇక్కడ చాలా బాగుంటుందంట ఐస్ క్రీమ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఫలూడా తిన్నప్పుడు నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. అసలు టేస్ట్ ఎంత హారబుల్గా ఉందంటే అసలు ఫలూడా ఇలా ఉంటుందా, అనవసరంగా తిన్నాను అనేంతగా అనిపించేసింది నాకు. కానీ ఇక్కడ ట్రై చేశాను, మళ్ళీ ఒకసారి ఇక్కడ తిను బాగుంటుంది, నేను ఆల్రెడీ తిన్నాను ఇక్కడ ఒకసారి అని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. ఎప్పుడో ఫ్రెండ్స్తో తిన్నారంట, ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. సరే ఎక్కువ వద్దు, ఒకటే చెప్పండి, నాకు అసలు నచ్చదు అని చెప్పనమాట. సో చేస్తున్నారు.
మీరు ఎవరైనా ఇక్కడ మంగళగిరి, విజయవాడ, గుంటూరు ఈ సైడ్ ఎవరైనా ఉండి మంగళగిరి వస్తే ఖచ్చితంగా ఇక్కడ తినండి. చాలా బాగుంది టేస్ట్. మేమైతే డ్రై ఫ్రూట్ ఫలూడా తీసుకున్నాము. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్ కూడా, అండ్ చాలా హైజీనిక్గా కూడా చేస్తున్నారు గ్లౌస్ వేసుకొని. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. అప్పుడు నాకు అనిపించింది ఓకే, ఒక్కొక్క దగ్గర మాత్రం బాగోదు, కొన్ని వాటి దగ్గర మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పి. మనం అలానే జడ్జ్ చేస్తూ ఉంటాం కదా, ఏదైనా చిన్నది ఒక మనిషిలో ఏదైనా చూసి వాళ్ళని వెంటనే జడ్జ్ చేసేస్తూ ఉంటాము, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి. సో అలా వెంటనే మనం దేన్ని జడ్జ్ చేయకూడదు. అండ్ తర్వాత అయితే ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోయి వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా మాట్లాడుకుంటూ టైంని అయితే స్పెండ్ చేసాము. ఇలా బిజీ డేస్ ఉన్నప్పుడు కొంచెం అలా రిలాక్సేషన్ కోసం ఇలా అయితే మేము టైం స్పెండ్ చేస్తాము. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.